భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇరు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన నార్వేలో పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటాలియన్ రిపబ్లిక్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఇవాళ రేపు అక్కడ పర్యటిస్తారు. ఇటాలియన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లాను కలవనున్న మోదీ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక నిన్న నార్వే రాజధాని ఓస్లో సిటీ హాల్లో జరిగిన నార్వే ఇండియా బిజినెస్ అండ్ రీసెర్చ్ సమ్మిట్లో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈ స్థాయికి పెంచినట్లు ఆయన ప్రకటించారు. భారతదేశాన్ని ఆవిష్కరణలు తయారీ హబ్గా మార్చడంలో సహాయపడాలని నార్వే పరిశ్రమలకు పిలుపునిచ్చారు. తన పర్యటనలో భాగంగా నార్వే రాజధాని ఓస్లో సిటీ హాల్లో జరిగిన నార్వే ఇండియా బిజినెస్ అండ్ రీసెర్చ్ సమ్మిట్లో మోదీ గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహార్ స్టోర్ కూడా పాల్గొన్నారు. భారతదేశం నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదిరిందని ప్రధాని మోదీ ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారతదేశానికి నిరంతరం అండగా నిలుస్తున్నందుకు నార్వే దేశానికి ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం ప్రధాని మోదీ కీలక విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ సముద్ర రక్షణ, భద్రత కోసం భారత్ ప్రతిపాదించిన ఇండో పసిఫిక్ మహాసముద్రాల చొరవతో నార్వే కూడా ఈ రోజు నుంచి అధికారికంగా భాగస్వామి కానుందని మోదీ ప్రకటించారు. నార్వేలో తనకు భారత ప్రతినిధి బృందానికి లభించిన ఘన స్వాగతానికి గాను నార్వే ప్రధాని స్టోర్కి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆ దేశ జాతీయ పండుగైన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నార్వే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గతేడాది కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠినమైన వైఖరికి నార్వే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి నిజమైన స్నేహ స్ఫూర్తిని చాటుకుందని ఆయన ప్రశంసించారు. రాబోయే రోజుల్లో భారతదేశం నార్వేల మధ్య ఉమ్మడి ఆర్థిక పురోగతిని, పారిశ్రామిక శ్రేయస్సును నిర్ధారించడానికి ఒక దిక్సూచిలా ఈ ఒప్పందం పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. नॉर्वे के कॉन्स्टिट्यूशन डे के महत्वपूर्ण अवसर पर मैं विश्व के सबसे बड़े लोकतंत्र की ओर से नॉर्वे जैसे सुदृढ़ और जीवंत लोकतंत्र की यहाँ की जनता को हार्दिक शुभकामनाएं देता हूं। मैं पिछले वर्ष नॉर्वे आने वाला था, लेकिन पहलगाम में हुए आतंकी हमले के कारण वह यात्रा स्थगित करनी पड़ी। उस कठिन समय में नॉर्वे ने आतंकवाद के विरुद्ध भारत के साथ मजबूती से खड़े होकर सच्ची मित्रता का परिचय दिया। आज जब मैं नॉर्वे आया हूं तो मैं इस सॉलिडेरिटी के लिए हृदय से आभार व्यक्त करता हूं।